వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము గ్రాండ్ డిజైన్ ఒకటి చేద్దామండి. బీడ్స్ వర్క్, బీడ్స్ విత్ టాజిల్స్ కూడాను. ముందు మనం టాజిల్స్ కట్టుకుందామండి. దానికి ఇలా లాంగ్ లెంత్లోని కొన్ని దారాలు అంటే 70 రౌండ్స్ తీసుకున్నా. నేను 70 రౌండ్స్ తీసుకుని కలిపేసి గమ్ పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా గమ్ పెట్టేసుకున్న తర్వాత మనకు కావాల్సిన లెంత్లో మనము టాజిల్స్ కట్ చేసుకుందాము. ఇలా చివరికి పట్టుకొని, నేనైతే ఇలా దబ్బలం యూజ్ చేస్తున్నాను. ఇది బస్తాలు కుట్టడానికి వాడతాం కదా, ఇది యూజ్ చేస్తున్నాను. మీరు బ్రష్ పెన్ అది ఉంటుంది కదా, దాన్ని ఏమంటే పెయింట్ బ్రష్ ఉంటుంది కదా, అదైనా యూజ్ చేయొచ్చు, లేకపోతే పెన్ రీఫిల్ యూజ్ చేయొచ్చు, లేదంటే ఒక ఇది టూత్ పిక్ మరి సన్నగా అయిపోతుంది కదా, అట్లాంటి స్టిక్ ఏదైనా ఉంటున్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? నేనైతే ఇది యూజ్ చేసుకుంటున్నాను. ముందు దీనిని టాజిల్ కింద పెట్టేసి ఇలా ఈ ఫింగర్స్ తోటి ఇలా పట్టుకోండి. ఓకేనా? ఇలా పట్టుకున్న తర్వాత ఈ పైన కూడా పట్టుకుంటాం కాబట్టి మనకి అవి చెదిరిపోవు. తర్వాత ఇలా పట్టుకొని జరీ తీసుకున్నాము. జరీ తీసుకొని ముందు ఇలా గట్టిగా పట్టుకోండి. ఓకేనా? ఇలా ఉన్నప్పుడు ఇలా పట్టుకుంటాం కదా, దాన్ని ఇలా పట్టుకుంటే అది ఫింగర్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా ఒక 2-3 రౌండ్లు చుట్టండి. చుట్టిన తర్వాత ఇది తీసేసి కొంచెం ఫింగర్ కిందకి జరుపుకొని ఇలా చుట్టండి. ఓకేనా? మనం ఫస్ట్ తీసుకున్న లైన్ ఉంది కదా, జరీ లైన్, అది ఒకసారి ఇలా పైకి అనుకొని మళ్ళీ ఒకసారి చుట్టండి, మళ్ళీ కింది కనుక్కొని మళ్ళీ ఒకసారి చుట్టండి. అలా చుట్టడం వల్ల మనకు జరీ అనేది ఊడి రాకుండా ఉంటుంది, ఇంకా మనకి తెగదు కూడాను. ఓకేనా? ఇలా అయిపోయిన తర్వాత మనం టాజిల్ కట్ చేసుకున్నాము. నేను ఆల్రెడీ కట్ చేసుకొని ఉన్నాను. లేదనంటే మీరు ఫస్ట్ ఏ లెంత్ అయితే కట్ చేసుకుంటారో అదే లెంత్ తోటి మిగిలినవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు. అలాగే నేను ఫస్ట్ ఒక లెంత్ కట్ చేసుకున్నా కాబట్టి దానికి ఇలా పెట్టుకొని నేను ఇది కట్ చేస్తున్నాను. ఓకేనా? ఇలా అన్నీ కూడా ఒకే లెంత్లో వస్తాయి మనకి. ఇలా కొలత చూసి కట్ చేసుకుంటే ఈజీగా, అంటే చూడ్డానికి బాగుంటాయి, అన్ని ఎగుడు దిగుడుగా లేకుండా, ఇంకా మనకి థ్రెడ్ వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. ఇలా పూలు కట్టినట్టుగా కట్టుకున్నాము. స్కిప్ చేయకోకుండా చూస్తేనే నేను చేసే ఈ డిజైన్ మీకు అర్థమవుతుందండి. ఎవరికైనా బీడ్స్ వర్క్ తోటి టాజిల్స్, అంటే నేను బీడ్స్ వర్క్ చేసినప్పుడు చాలా గ్రాండ్గా కొంచెం పెద్ద డిజైన్ చేస్తుంటాను కదా అండి. అలానే ఇవాళ మరీ అంత పెద్దది కాదు, కానీ ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేశాను. అది మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. ఇంకొక టాజిల్ కట్టేద్దాం. నాకు 5 స్టెప్స్ వైజ్గా కట్టా అనమాట. ఈ ఒక్కటి కట్టేస్తే మనం టాజిల్ కట్టుకోవటానికి సరిపోతుంది. నేను మీకు ఒక విషయం చెప్పాలి. అది టాజిల్ కడుతున్నా కదా, స్కిప్ చేయకోకుండా చూడండి. అదేంటనంటే, మీకు ఇంటి దగ్గరే ఉండి మనం ఏదైనా పని చేసుకుందాము అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి నాకు రేపు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు మధ్యలో నాకు మెసేజ్ అన్నా చేయండి, లేదా కాల్ అన్నా చేయండి. కాల్ కంటే కూడా మెసేజ్ చేయండి, ఎందుకంటే కాల్స్ మరి బిజీ అయిపోతే కష్టమైపోతుంది, కాల్స్ అటెండ్ చేయలేకపోవచ్చు. మెసేజ్ చేయండి. ఓకేనా? నాకు ఏంటంటే నేను మీకు చెప్తాను, మనకి చాలా యూజ్ అవుతుంది. నేను ఆల్రెడీ ఆ పనిలో ఉన్నాను, నేను చేసుకుంటున్నాను. ఈ పని చేసుకుంటూనే అది కూడా చేసుకుంటున్నాను. అలాగే మన హెల్త్ విషయం కూడా మాట్లాడుకుందాము. అంటే దాని హెల్త్కి సంబంధించింది అనమాట. హెల్త్ సంబంధించింది, మన ఫ్యామిలీ మొత్తం యూజ్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని ప్రోడక్ట్స్ అనమాట. అలాగే కొన్ని ఇంకొకటి ఏంటంటే బిజినెస్గా కూడా యూజ్ అవుతుంది. చాలామంది చాలా మంచి బిజినెస్ చేస్తున్నారు. ఇంకా నేనైతే అసలుకి ఆశ్చర్యపోయినా, అసలు ఇలాంటిది ఒకటి నడుస్తుందా అనేసి. నాకు కూడా ఎవరో సజెస్ట్ చేశారు, నేను మీకు సజెస్ట్ చేస్తున్నా అంతే.
అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూద్దాము, నన్ను ఒకసారి కాంటాక్ట్ చేస్తే అయితే నేను మీతో మాట్లాడగలుగుతాను. ఇది ఇప్పుడు వీడియో కదా, మనం దీంట్లో అవన్నీ మాట్లాడకూడదు అనమాట, అందుకోసం అనేసి అంటున్నాను. చాలా రోజుల నుంచి ఇలా చెప్దామని అనుకుంటున్నా కానీ మర్చిపోతున్నా. ఇవాళ గుర్తు పెట్టుకోవడం కోసమని నేను ఒకటి పెట్టుకున్నా కూడా. ఇలా అంటే ఇది ఎదురుగా ఉంటే విషయం కనపడుతుంది కదా అనేసి నేను అందులో నుంచి కొన్న ఒక ప్రోడక్ట్ అయితే నేను ఇక్కడ పెట్టుకున్నా అనమాట. అవి చాలా బాగున్నాయి. మనకి ఎంత యాక్టివ్గా ఉండొచ్చు అంటే అంత యాక్టివ్గా ఉండి వర్క్ చేసుకోవచ్చు కూడా. ఇంట్లో ఉండి మనకు అన్ని రకాలుగా యూజ్ అవుతుందండి, అన్ని రకాలుగా యూజ్ అవుతుంది మనకి. ఓకేనా, మీకు కావాలనుకుంటే ఒకసారి రేపు కాంటాక్ట్ చేయండి. నా నంబరు చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నా నంబర్ వచ్చేసి 9346527181 9346527181. నా నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీతో మాట్లాడతాను, చెప్తాను. ఇంట్లో ఉండి చేసుకునేదే అండి, మనం బయటికి వెళ్ళే పని లేదు, ఏం లేదు, పెట్టుబడి పెట్టే పని అయితే అసలే లేదు. ఓకేనా, అంటే డబ్బులకు సంబంధించింది అంటే మనం జాయిన్ అవ్వడానికి కానీ అది దానికి కానీ డబ్బులు అవసరమే లేదు అసలు. ఫ్రీనే జాయినింగ్ అయితే. మనం చేసుకోవడం ఎట్లా ఏంటి అసలు దేని గురించి అన్నది మీరు నాకు కాంటాక్ట్ అవుతే చెప్తాను. ఓకేనా, ఇంకా డిజైన్ చేసుకున్నాము. కాటన్ థ్రెడ్ వచ్చేసి ఒక 4 రౌండ్స్ తీసుకొని కలిపి నీడిల్కి ఎక్కించేసి కలిపి ముడేసుకుంటే మనకి 8 లైన్స్ అవుతుందండి. 4 రౌండ్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని ఈ స్మాల్ బీడ్స్ ఒకటే తీసుకోండి, ఇవి మిక్స్ అయ్యి ఉన్నాయి కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ స్మాల్ బీడ్స్ ఉన్నాయి కదా, 1 mm సైజు స్మాల్ బీడ్స్ తీసుకున్నాను. అలాగే 4 mm సైజు ఈ క్రిస్టల్ బీడ్స్ తీసుకున్నాను అనమాట. ఓకేనా, ముందుగా అయితే మనము ఇలా ఒక గోల్డ్ బీడ్ అయితే తీసుకోండి, ఒకటే తీసుకోండి. ఒక గోల్డ్ బీడ్ తీసుకొని ఒకటి కలర్ 1 అలాగే 4 గోల్డ్ బీడ్స్, దాని తర్వాత ఇంకొక కలర్ బీడ్ తీసుకొని మళ్ళీ ఇంకొక 1 గోల్డ్ బీడ్ తీసుకొని పైన ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువతోటి చూసి పైకి కూర్చోండి. 1/2 ఇంచ్ కూర్చుకున్నా పర్వాలేదు, ఇలా వస్తుంది. దాని తర్వాత ఈ బీడ్ లోపల నుంచి కిందకి తీయండి. ఓకేనా, ఇప్పుడు 2 బీడ్స్ తీసుకోండి. ఇవి 2 బీడ్స్ తీసుకొని పైకి కూర్చేసి ఇలా కిందకి తీయండి. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఈ క్రిస్టల్ 1 తీసుకోండి. తర్వాత ఇవి 4 తీసుకోండి. తీసుకొని ఈ ఫస్ట్ బీడ్లోని నీడిల్ పైనుంచి మన వైపుకి కూర్చోండి కిందకి. దాని తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని గోల్డ్ 1 ఇంకొకటి తీసుకొని పైకి కూర్చేసి ఇలా కిందకి తీయండి. ఓకేనా, ఇంకా ఇంతే, ఇది కంటిన్యూ అన్నమాట. మీకు కావాలనుకుంటే బీడ్స్ వర్క్ యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా మనము, స్లీవ్స్ కానీ ఇంకా ఓన్లీ బీడ్స్ వర్క్ చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు లేస్ మోడల్లోని. అలా కానీ మనకి ఇలా యూజ్ అవుతుందండి ఈ డిజైన్ వచ్చేసి. ఓకేనా, దీనికి మనం టాజల్స్ ఎలా కట్టాలో చూద్దాము. ఓకేనా, ఇలా మీకు బోర్డర్ నచ్చితే ట్రై చేయండి. టాజల్స్ చూద్దాము. ఇలా మనం కింద ఇవి కట్టాం కదా, దీని లోపల నుంచి థ్రెడ్ తీయండి. దీనికి కూడా 8 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకోండి. ఇలా తీసిన తర్వాత ఫస్ట్ బీడ్ తీసుకోండి, దాని తర్వాత టాజల్ తీసుకోండి. ఓకేనా, దాని తర్వాత బీడ్ తీసుకొని ఈ చివరి ఉన్న బీడ్కి కూర్చోండి ఇలా. ఓకేనా, మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకోండి, మళ్ళీ టాజల్ తీసుకోండి. ఓకేనా, మళ్ళీ బీడ్ తీసుకోండి. ఓకేనా,
మళ్ళీ ఇటువైపుకి కూర్చోండి. అంతే. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఇంకా టాజిల్స్ కూడా ఇలా కట్టుకుంటూ వెళ్ళడమే అనమాట. ఓకేనా? ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. మనకి డిజైన్ వచ్చేసి ఇలా వస్తుందండి. చూసారు కదా? ఇది మనకు నేను 5 టాజిల్స్ అయితే ఒక స్టెప్ వైజ్గా కట్టుకున్నాను. అంటే ఇలా అయితే బాగుంటుందని అనిపించింది నాకు. ఇగో చెప్పాను కదా, నేను ఇలా ఒక సింగిల్ కలరు, ఇలా బోర్డర్ ఒక కలరు, ఇదొక కలరు, సపరేట్ కలర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఇగో నేను ఇలా చేసుకుంటాను. నేను మనకి చూడడానికి కూడా బాగుంటుంది. ఇలా చేసుకుంటూ ఉంటాను. టాజిల్స్ వైజ్ నేను చెప్పింది డిజైన్ కాదు, టాజిల్స్ అనేది. ఓకేనా? ఒకవేళ మనకి ఆల్టర్నేటివ్గా అంటే ఈ లైన్ ఒక కలరు, లేకపోతే ఈ లైన్ ఒక కలరు, అలా కొన్ని వస్తుంటాయి కదా, అట్లాంటి వాటికి ఆల్టర్నేటివ్గా కానీ 2 కానీ కట్టుకుంటే బాగుంటుంది. ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. మర్చిపోకండి, నాకైతే ఎవరికైనా బిజినెస్ అంటే సంపాదించుకోవడం ఎవరికి ఉండదు చెప్పండి. ఇంట్లో ఉండి మనకు ఓన్గా అయినా సరే కావాలనిపిస్తుంది కదా. అలాంటి వాళ్ళు ఎవరైనా చేసుకోవాలని అనుకుంటే కనుక కాంటాక్ట్ చేయండి. నేనైతే ఉన్నానండి, నేను చేస్తున్నాను, నేను వాడుతున్నాను. ఇంకోటి ఏంటంటే మా బాబుకి ఆస్తమా ఉంది, తెలుసు కదా, నాకు కూడా ఉందని చెప్పాను మీకు నేను. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళకి నాకు అంతగా లేదు, కానీ మా బాబుకు ఉంది. వాడు నెలలో 2-3 సార్లు మనకు హాస్పిటల్కి తిప్పడమే సరిపోతుంది నాకు. అట్లాంటిది ఒక 1 మంత్ నుంచి నేను నెబులైజేషన్ పక్కన పెట్టేశాను. నేను అవి యూజ్ చేస్తున్నాను అనమాట. ఇంకా వాటి గురించి నేను మీకు చాలా ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రానికి హెల్త్ సప్లిమెంట్స్ వాడుకోవడానికి, మనకి కుకింగ్కి, కిచెన్కి సంబంధించిన గ్రోసరీస్ కానీ వీటన్నిటి గురించి మాట్లాడుకునేదైతే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నాకు కాల్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.